విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే వేరు కాదు అనేంతలా ఉండేది వాళ్ళ బంధం. ఆఖరికి వాళ్ళ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి తర్వాత విజయసాయి రెడ్డి కూడా జైలుకి వెళ్ళొచ్చాడు. అటువంటిది బెయిల్ మీద ఉంటూనే జగన్ రెడ్డి తర్వాత వైసీపీ పార్టీలో నెంబర్ 2 గా వెలుగొందిన విజయసాయి రెడ్డి ఎలక్షన్లు అయిపోయి జగన్మోహన్ రెడ్డి 2019లో సీఎం అయ్యాక నెమ్మదిగా జగన్ రెడ్డికి దూరం అయ్యాడు. జగన్ రెడ్డి చుట్టూ ఒక కోటరీ ఏర్పడి విజయసాయి రెడ్డికి జగన్ కి మధ్యలో గ్యాప్ పెంచుతూ వచ్చారు. అయితే 2024 ఎలక్షన్ల వరకు కూడా జగన్ రెడ్డిని కలుపుకునే ఉన్న విజయసాయి రెడ్డి ఎక్కడ కూడా ఆపోజిట్ అయినట్లు కనిపించలేదు. ఇంకా 2024లో టీడీపీ లేకుండా చేస్తామని పలుకులు పలికి ఆఖరికి తను కూడా ఎంపీగా ఓడిపోయాడు. అయితే ఉన్నట్లుండి ఇప్పుడు తన రాజ్యసభ ఎంపీకి రాజీనామా చేస్తున్నట్లు, వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు, అలాగే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు విజయసాయి రెడ్డి ప్రకటించడము రాజకీయ వర్గాల్లో అయితే ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు దానికి కారణం. తన సలహాలతో పార్టీని నాశనం చేశాడు అని చెబుతున్న సజ్జల రామకృష్ణారెడ్డిని ఇంకా జగన్ నమ్ముతూ ఉండడము, తనకి ఇంకా ఎక్కువ విలువ ఇవ్వడము, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు చెబుతున్న మాటల్ని పెద్దగా పెడచెవున పెట్టకపోవడము కూడా దీనికి కారణం. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పార్టీలో ముఖ్య స్థానం కల్పిస్తూ విజయసాయి రెడ్డిని పూర్తిగా జగన్ లైట్ తీసుకోవడం కూడా విజయసాయి రెడ్డి నిర్ణయం తీసుకోవడానికి కారణం కావచ్చు. ఇలా సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే ఇంకొంతమంది ఇంకా జగన్ ని తప్పుదోవ పట్టిస్తున్నారని, ఈ సమయంలో ఇక్కడే ఉంటే మునిగిపోయే నావలో ప్రయాణిస్తున్నట్లు అవుతుందని భావించాడో ఏమో కానీ విజయసాయి రెడ్డి పార్టీ నుంచి తప్పుకున్నాడు. అలాగే రాజకీయ సన్యాసం చేయడం కూడా గమనార్హం.